హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ టెక్ కిట్ తెలుగు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2025 వర్సెస్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్. సో ఈ రెండింటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇండియాలో ఆన్లైన్ షాపింగ్ అంటే ఈ రెండు సేల్స్ గురించి ఎక్కువగా వింటాం. కానీ ఈసారి ఎవరు ఎక్కువ ఆఫర్స్ ఇస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్లో షాపింగ్ చేయటం బెటర్, ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇవి చూసాక ఆ తర్వాత మీరు ఎందులో షాపింగ్ చేయాలనేది మీరే డిసైడ్ అవ్వండి. ఫస్ట్ వన్, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2025. సో ఈ పేరు వినగానే చాలామందికి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి, మంచి మంచి డీల్స్ ఉంటాయని చాలామంది ఎక్సైటింగ్తో మనం అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాం. సో ఈసారి ఇది తీసుకోవాలి అంటే ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ గురించి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ డీల్స్లో తనకి ఇష్టమైన ఐఫోన్ అయినా, ఇష్టమైన ల్యాప్టాప్ అయినా, ఇష్టమైన ఫ్రిడ్జ్, ఇష్టమైన ఏసీ, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా కొనాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అమెజాన్ ఈసారి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2025ని సెప్టెంబర్ 23 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఆ విషయం మీకు తెలిసే అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సేమ్ డేట్ స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి. కానీ ఇంకా పెద్ద హైలైట్ ఏమిటంటే ఆల్రెడీ లైవ్లో కొన్ని డీల్స్ అవుతూనే ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి కావాలంటే. ఇందులో మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ టీవీస్, హోమ్ అప్లయన్స్ మీద చాలా బంపర్ డిస్కౌంట్స్ వచ్చాయి. ఒకసారి మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. రిలేటెడ్ టు టెక్ డీల్స్ అంటే ఐఫోన్ 15 Pro పై మంచి యూజ్ ప్రైస్ తగ్గింది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ గేమింగ్ ల్యాప్టాప్ పై ఫ్లాట్ 20,000 ఆఫ్ ఇస్తున్నారు. సో ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. స్మార్ట్ టీవీస్ అండ్ స్మార్ట్ వాచెస్ మీద కాంబో ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ఒకసారి మీరు ఈ ఆఫర్స్ చెక్ చేస్తూ ఉండండి, మీకు అది వెంటనే మీకు ఐడియా ఉంటుంది దీనిపైన. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ యూజర్స్కి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ప్లస్ ఎర్లీ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. సో ఎవరైతే యూజర్స్ ఉంటారో అమెజాన్ ప్రైమ్ యూజర్స్, వాళ్ళకు ముందుగానే ఎక్కువ యాక్సెస్ ఉంటుంది అండ్ అదే క్యాష్ బ్యాక్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ టైమ్స్ షాపింగ్ చేసే వాళ్ళకి ఆ యూజర్స్ అదే అమెజాన్ మెంబర్షిప్ అనేది వస్తుంటుంది. సో ఆ విధంగా వాళ్ళకి ముందే యాక్సెస్ చేయగలరు. కమింగ్ టు సెకండ్ వన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025. ఇందులో మనకు ఫ్లిప్కార్ట్ కూడా చాలామంది యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఫ్లిప్కార్ట్లో కూడా చాలామంది షాపింగ్స్ రిలేటెడ్ మొబైల్స్ అన్నీ కూడా అక్కడే తీసుకుంటుంటారు. ఇది కూడా మనకు ఫ్లిప్కార్ట్ కూడా తన బిగ్ బిలియన్ డేస్ని 2025ని సెప్టెంబర్ 23 నుంచి స్టార్ట్ చేస్తుంది సేమ్. సో ఇందులో మీకు హైలైట్ ఏంటంటే యాపిల్ ఐఫోన్స్ మీద మాసివ్ డిస్కౌంట్, చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుందన్నమాట. అలాగే సామ్సంగ్ గెలాక్సీ S24, గూగుల్ పిక్సెల్ 9, OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద కూడా కిల్లింగ్ డీల్స్ వస్తున్నాయి. సో ఒకసారి మీరు కంపల్సరీగా అప్లికేషన్ చెక్ చేయండి ఫ్లిప్కార్ట్. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ గాడ్జెట్, సో ఈ రెండింటి మీద మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. స్మార్ట్ వాచెస్ అయితే 999 నుంచి స్టార్ట్ అవుతుంది. ల్యాప్టాప్స్ పై అప్ టు 54,000 ఆఫ్ ఇస్తున్నారు. హోమ్ అప్లయన్స్ మీద నో కాస్ట్ ఈఎంఐ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో జరుగుతుంది. తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కూడా ఎక్స్ట్రా కాయిన్స్ ప్లస్ ఫ్రీ డెలివరీ కూడా ఉంటాయి. సో ఎవరైతే ఫ్లిప్కార్ట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ డెలివరీ అవుతుంటాయి అండ్ కాయిన్స్ కూడా వాళ్ళు షాపింగ్ చేస్తే యాడ్ అవుతుంటాయి. ఈ విధంగా మనకు ఫ్లిప్కార్ట్ కూడా మంచి ఆఫర్ ఇస్తుంది. సెక్షన్ 3 అంటే మనం రెండింటికి కంపేర్ చేద్దాం, అమెజాన్ వర్సెస్ ఫ్లిప్కార్ట్.
స్మార్ట్ ఫోన్స్ అంటే ఎక్కువ మన ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా ఐఫోన్, సామ్సంగ్, గూగుల్ పిక్సెల్పై ఫోకస్ చేస్తుంది. ఓన్లీ మొబైల్స్ పైన. ఈ మొబైల్సే ఫ్లిప్కార్ట్. అండ్ అమెజాన్ ఏంటంటే వన్ప్లస్, ఎంఐ, రియల్మీ ఫోన్స్ మీద ఎక్కువగా ఆఫర్స్ ఇస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. అమెజాన్లో అయితే ఎక్కువ మిడ్ రేంజ్ ల్యాప్టాప్స్పై డీల్స్ చాలా వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో అయితే ప్రీమియం ల్యాప్టాప్స్పై హెవీ డిస్కౌంట్స్ ఇస్తుంటారు. అవి కూడా మీరు ఎవరైతే ల్యాప్టాప్స్ కావాలనుకుంటున్నారో ఒకసారి ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోండి. డెలివరీ అండ్ కస్టమర్ సర్వీసెస్ రెండిట్లో చూద్దాం. అమెజాన్ ఫాస్ట్ డెలివరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, తొందరగా మనకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్ కూడా ఇప్పుడు కొన్ని సిటీస్లో క్విక్ డెలివరీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది కూడా తొందరలో అమెజాన్కి మంచి పోటీ ఇస్తుంది. ఇది కూడా తొందరగా డెలివరీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటుంది. అండ్ పేమెంట్ అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్. అమెజాన్లో అయితే ఎస్బీఐ అండ్ ఐసిఐసి బ్యాంక్ ఆఫర్స్ ఫుల్గా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్స్ నడుస్తున్నాయి. సో కార్డ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు కార్డ్స్ పెట్టి చెక్ చేసుకోండి ఎంత మీకు ఆఫర్స్లో వస్తున్నాయి అనేది. మీరు ఏమైనా కొనే ముందు ఈ కార్డ్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సెక్షన్ 4 స్మార్ట్ షాపింగ్ టిప్స్. ఫస్ట్కి మీరు కార్ట్లో ముందుగానే ప్రోడక్ట్ యాడ్ చేసుకోవాలి. బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ చెక్ చేసి వాడాలి. సో అది యాడ్ అవుతుందా లేదా, ఆఫర్స్ మనకి ఎంత వస్తుంది అనేది మీరు బ్యాంక్ కార్డ్ ఆఫర్ చెక్ చేసుకోండి. ప్రైస్ హిస్టరీ చెక్ చేయండి ఒకసారి, నిజంగా డిస్కౌంట్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. సో ఒకసారి మీరు ప్రైస్ చెక్ చేసుకుంటున్నారు, ఫస్ట్ ఎంత ప్రైస్ ఉంది, తర్వాత బ్యాంక్ ఆఫర్స్లో ఎంత వస్తుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, తగ్గిందా లేదా అనేది. ఎల్ఈ డీల్స్లో కొన్ని గ్యాడ్జెట్స్ వెంటనే కొనుక్కోపోవచ్చు, బట్ స్టాక్ అయిపోతుంటాయి. మీరు తొందరగా ఏమైనా ఉంటాయి, తొందరగా వెంటనే మీరు ఆర్డర్స్ పెట్టుకోండి, అయితే స్టాక్ అవుట్ ఆఫ్ అయిపోతుంటాయి. మీకు ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2025 కానీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 కానీ రెండిట్లో కూడా క్రేజీ ఆఫర్స్ ఉంటాయి. కానీ మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏది ఉంటే ఏ ప్లాట్ఫామ్లో ఎక్కువగా డిస్కౌంట్ వస్తుందో కంపేర్ చేసుకోనండి. ఇది మీకు నిజంగా ఎక్కువ సేవ్ అవుతుంది. అండ్ మీరు ఏ ప్లాట్ఫామ్లో షాపింగ్ చేయబోతున్నారో అంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఎస్ఎస్ టెక్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఆల్.